అగో మా పక్కనున్న ఆమె ఏడుకో హడావిడిగా రెడీ అయిపోతుంది మంచిగా. చీర కట్టుకుంది, బాగానే రెడీ అయింది. అసలు ఏడికి వెళ్తుందంటావు? అడుగుదాం అనుకుంటే బయటికి వెళ్తలేదు, కనిపిస్తలేదు, రెడీ అయ్యి వెళ్తూనే ఉంది. అడుగునా వద్దా? ఏడుకో పోయింది అసలుకి. అడుగునుకుంటే బయటికి వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు. హడావిడి అయిపోయింది. నాకు అన్నం తిన బుద్ధి అవుతుంది, చాలా కూడా తాగబుద్ధి అవుతుంది అసలుకి. ఆమె ఎన్ని గంటలకు వస్తుందో ఎప్పుడు అడగాలను. అంతవరకు దగ్గర నాకు తిండి కూడా పట్టట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. ఏడుకుందో ఏమో. మా పక్కనే ఉంది కదా, చెప్పొచ్చు కదా గిడికో వెళ్తున్నా అని. అసలుకి మనసు ఒప్పుతలేదు, నిద్ర పడతలేదు, ఛాయ్ కూడా తాగుతుంది. ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదు. ఆమె వచ్చిన దగ్గర ఎట్లనే చేసి అడిగినాకనే ఏదన్నా తినాలి, తాగాలి. అప్పుడు నిద్ర పడుతుంది మనస్ఫూర్తిగా, మన ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు. అంతవరకు దగ్గర ఇప్పుడు సాయంత్రం దగ్గర ఆమె ఎప్పుడు వచ్చేంత వరకు మనసు డగ్గుడుక్ అనుకుంటూనే ఉంటుంది. ఏం చేయాలో ఏమో. అసలు ఆమె పెళ్ళికి పోయిందా, గుడికి వెళ్ళిందా, ఎక్కడ షాపింగ్కి వెళ్ళిందా? షాపింగ్కి వెళ్ళిన ఉంటానని అన్నను తొలుకోవాలంటే నేను కూడా పోతుంటేగా. నాకు ఒక్క మాట చెప్పలేదు. గుడికి కూడా వెళ్ళిందంటే గుడికన్నా తొలుకోలేదు. మళ్ళీ ఎప్పుడు పక్కనే ఉంటాం, మంచిగా మాట్లాడుకుంటాం, అక్క చెల్లె అనుకుంటా. అసలు గింత కూడా ఒక్క మాటలనే చెప్పదా? ఏడికి అంత రెడీ అయిపోతున్నప్పుడు నేనైతే ప్రతిదీ చెప్తాను, వాళ్ళు మాత్రం చెప్పరు. మళ్ళీ ఎందుకో ఏమో. ఆమె ఎప్పుడు వస్తుందో ఏమో. ఆమె ఎప్పుడు వచ్చేంత వరకు ఇక నాకైతే పానండి ఇలా డీల్ అవుతుంది, గారైతే అన్నం కడిపోతున్నా కానీ తినబుద్ధి అయితే లేదు. ఆమె ఏడుకుందే వచ్చిన దగ్గర కనుక్కునే దగ్గర నాకు అసలుకి మనసు కుదార్థంగా ఉండదు. ఏం చేయాలి ఏమో అర్థమే అవుతలే.